వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు, సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పైరవీలు, లంచాలు, బ్యాక్ ఎండ్లో ఉద్యోగాలు, దొంగచాటున ఎక్కడాలు. ఇవే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. చూడు మంచిగా రాసుకచ్చుకున్నాడు పేపర్లో, వెలుగు పేపర్ సిగ్గు లేకుండా రాసుకచ్చుకున్నాడు. వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు, సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు. 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు. 3 పేర్లను ఫైనల్ చేసి గవర్నర్కు పంపనున్న కమిటీ. నెలాఖరు లోపే ప్రక్రియ పూర్తి చేసే యోచనలో సర్కార్. మొత్తానికైతే తమ సర్కారు అవినీతి సర్కారే, అక్రమాల సర్కారే, పైసలు తీసుకొని పోస్టులు పంచే సర్కారే అని వెలుగు పేపరే ఒప్పుకున్నది. ఎందుకంటే దీని యజమానే కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాబట్టి మా ప్రభుత్వం ఇవన్నీ సర్వసాధారణం, మేము వీసీ పోస్టులకు కూడా పైసలు తీసుకొని వీసీ పోస్ట్ ఇస్తాం అని ఒప్పుకున్నాడు ఈయన. ఇక వాళ్ళ దయ. ఒక పోస్టు 50 లక్షలకు పోవచ్చు, ఒక పోస్ట్ 20 లక్షలకు పోవచ్చు, ఒక పోస్టు 10 లక్షలకు పోవచ్చు. ఇక వాళ్ళు చెప్పింది చెప్తారు. ఇక ఏం చెప్తారు, పెట్టి నీళ్ళు లేవని చెప్పొద్దు, కరెంట్ లేదని చెప్పొద్దు, అలాంటి ఆర్డర్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు కదా. పోయి వీసీ గారి దగ్గర పోయి, అయ్యా ఇక మాకు ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళు వస్తలేవు, అయ్యా మాకు కాకతీయ యూనివర్సిటీలో నీళ్ళు వస్తలేవు, అయ్యా మాకు పాలమూరు యూనివర్సిటీలో నీళ్ళు వస్తలేవు, ఇట్లా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వరిగా. ఎందుకంటే మనోళ్ళే అమ్ముడు పోయి కొనుక్కొని వచ్చిన వాళ్ళే. ఇక వీళ్ళని అడిగితే అన్ని సౌకర్యాలు కల్పిస్తారా? వాళ్ళ సీటు భద్రంగా ఉంటే అయిపోయా వీసీలది. ఇవి ఒక్కళ్ళు దొరకాలి, బయటపడాలి. గప్పుడు ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళ ప్రభుత్వానికి కావచ్చు. లచ్చలు పోసి వీసీ పోస్టులు కొంటారా? వీసీ పోస్టులు యూనివర్సిటీకి వచ్చి అన్ని ఫండ్స్, ఇగో 100 కోట్లో 200 కోట్లో లేకపోతే 30-40 కోట్లో రిలీజ్ చేస్తారు యూనివర్సిటీలకు. దాంట్లో సగం ఈ వీసీలే దంచకపోతారు పైసలు. ఇదే ఉంటుంది దందా అంతా. ఫుడ్ మీద పైసలు కొట్టేస్తారు, బెడ్ మీద పైసలు కొట్టేస్తారు, వాటర్ మీద పైసలు కొట్టేస్తారు, కరెంటు మీద పైసలు కొట్టేస్తారు. ఈ వీసీల దరిద్రమే ఇది. వీసీలు మంచిగా లేకనే యూనివర్సిటీలు పాడైపోతున్నాయి. ఒక వీసీ బయటికి వచ్చి ఇగో ఇంత ఖ్యాతి, ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ, ఇగో ఇంత ఖ్యాతి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇక బోధన సిబ్బంది లేరు, వాటర్ లేదు, కరెంటు లేదని ఒక్కటి చెప్పాడు. కుక్కిన పెయిన్లు ఎక్కువ ఉంటారు, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తారు. మొత్తానికి అమ్మకానికి వీసీ పోస్టులు గట్లున్నాయి. అంగట్లో కొన్నట్టు కొంటాలన్నట్టు ఇప్పుడు.